ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనము. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దావీదు రాసినటువంటి కీర్తన. దేవుని మందిరంలో సమృద్ధి, దేవుని మందిరంలో సంతృప్తి, దేవుని మందిరంలో ఆనందము, దేవుని మందిరంలో సంతోషము, ప్రతిదీ ఇక్కడ అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవుని యొక్క పోలికలు ఉన్నటువంటి వారుగా ఉంటారో, దేవుని యొక్క అడుగుజాడలో నడిచినటువంటి వారుగా ఉంటారో, దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి వారుగా, దేవుని మందిరానికి వచ్చినటువంటి వారుగా, దేవుని మందిరములో ప్రార్థించేటువంటి వారుగా, దేవుని మందిరములో ఆరాధించేటువంటి వారుగా, దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి వారుగా ఉన్నటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. దావీదు గారు రాసినటువంటి మాటల నుంచి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవితంలో మందిరం యొక్క వాతావరణము, సంతృప్తి కలిగినటువంటి జీవితము, ఆనందము కలిగినటువంటి జీవితము, నెమ్మది కలిగినటువంటి జీవితము, సంతోషము కలిగినటువంటి జీవితము, ఈ లోకము నుంచి మనము ఏరుగా జీవించి మందిరం యొక్క వాతావరణంతో జీవించినటువంటి వారముగా ఉంటే మనకు ఎటు చూసినా సరే దేవునిలో ఆశీర్వాదాలు కనిపిస్తూ ఉంటాయి. మనకు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనంలో, మీరు యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల ఈ దేవునులన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ మీకు సంప్రాప్తమగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఎడల దేవుని మందిరములో మనము నిత్యము ఒలీవ మొక్కల వలె ఎదిగినటువంటి వారముగా ఉంటే నిత్యము దేవునిలకు పాత్రలుగా ఉంటాము, దేవునిలకు వారసులముగా ఉంటాము. అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించును అని మనకు ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించబడుతూ వచ్చినాడు, విధేయత చూపించినాడు, లోబడ్డాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నారు, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం వైపు ఎదురు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క భౌతికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ప్రతి దాని విషయంలో ఆశీర్వాదానికి పాత్రుడుగా ఉన్నాడు. నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని మనకు ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. కాబట్టి దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. మన యొక్క జీవితంలో కూడా మందిరముతో సహవాసం ఉండాలి, మందిరం యొక్క ప్రజలతో సహవాసం ఉండాలి. అపొస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుడు యందును, ఎడతెగక ప్రార్థన, వీటన్నిటి విషయంలో, మందిరానికి సంబంధించినటువంటి వాతావరణం విషయంలో మనము నిత్యము ఎడతెగక విసుగక దేవుని మందిరానికి రావటము, ప్రార్థన చేయటము, ఆరాధన చేయటము, ప్రతి దాని విషయంలో పాల్గొన్నటువంటి వారముగా ఉంటే మందిరంలో నుంచి మనకు ఆనందము, సంతోషము, సంతృప్తి అనేది వస్తుంది. మనకు నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో లాస్ట్ భాగంలో చూస్తే, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అని అంటారు. దేవుని మందిరంలో గదులుగా అనేకమైనటువంటి ధాన్యము కోసం సిద్ధపరుస్తూ వచ్చినారు నెహెమ్యా కాలంలో. అలాగా ప్రజలందరికీ ఆజ్ఞ జారీ చేస్తూ వచ్చినారు. మీ యొక్క ధాన్యము, మీ యొక్క ద్రాక్షారసములు, మీ యొక్క నూనెలు, తేనెలు ప్రతీది మందిరానికి తీసుకొని రావాలి అని గదులుగా కేటాయించి ఆ గదుల్లో పెడుతూ వచ్చినారు. ప్రజలందరూ సంతృప్తి కలిగినటువంటి వారుగా, భుజించినటువంటి వారుగా, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పరిచారికులు, దేవుని యొక్క బిడ్డలు ప్రతి ఒక్కరూ సమృద్ధి కలిగినటువంటి జీవితము జీవిస్తూ వచ్చినారు. దేవుని యొక్క మందిరములో అలాంటి సంతృప్తి, అలాంటి ఆనందము, అలాంటి నెమ్మది ఉంటుంది. దేవుని మందిరములో ఎటు చూసినా సరే అలాగా నింపబడుతూ వచ్చినాయి. గదులుగా ద్రాక్ష తోటలు, ద్రాక్ష గానుగలతో, అలాగే ధాన్యముతో నిండిపోతూ వచ్చింది. కాబట్టి నేటి దినాల్లో మనము కూడా దేవుని మందిరం నుంచి ఆనందము, సంతోషము, సంతృప్తి కలిగినటువంటి జీవితము జీవించాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి అడుగుజాడలలో నడిచినటువంటి వారముగా ఉండాలి. దేవుడు చెప్పినటువంటి ప్రణాళికలో నడిచేటువంటి వారముగా ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. యెరూషలేమా, నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వర్ధిల్లేటువంటి జీవితము, ఆశీర్వాదము కలిగినటువంటి జీవితము మన జీవితంలో అనేక రకాలుగా
పొందుకున్నటువంటి వారముగా ఉంటాము. యోహాను సువార్త 6:9 అక్కడ ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు తీసుకొని, ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకొని అలాగా ప్రతి ఒక్కరికి భుజించిన తర్వాత దాదాపుగా అక్కడ 5,000 మంది భుజించినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత 12 గంపలు వెత్తినటువంటి వారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి జీవితము, అక్కడ ఉన్నటువంటి వైఖరి చూస్తే మనము అక్కడ దేవుడు ఉన్నటువంటి ఛాయ, దేవుడు ఉన్నటువంటి వాతావరణము, దేవుడు ఉన్నటువంటి ప్రదేశము ఎంతో సమృద్ధి కలిగినటువంటి జీవితముగా ఉన్నది. కాబట్టి దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నటువంటి ప్రదేశాలలో అలాగా మనము సంతృప్తి కలిగినటువంటి జీవితాల్లో మన యొక్క జీవితము పొంగి పొర్లిపోయేటువంటిదిగా ఉంటుంది. నా గిన్నె నిండి పొర్లిపోచున్నదని దావీదు భక్తుడు ఏ విధంగా అంటాడు, అలాగ మన యొక్క జీవితాలలో, అలాగ దేవుని ఉన్నటువంటి ప్రదేశాలలో దేవునికి ప్రాధాన్యత ఇస్తే మనము మన జీవితాలలో సంతృప్తి కలిగినటువంటి జీవితము, పొంగి పొర్లిపోయేటువంటి జీవితము ఉన్నటువంటివిగా 12 గంపలు ఎత్తుతూ వచ్చినారు. కాబట్టి దేవునితో సావాసం చేస్తే, దేవుని యొక్క బోధ వింటే, దేవుని పాదాల దగ్గర కూర్చుంటే, దేవునితో నడిచినటువంటి వారముగా ఉంటే మన యొక్క జీవితములు ధన్యములుగా అవుతాయి. మనకి ఇక్కడ 9వ వచనంలో చూస్తే, నీ యొద్ద జీవపు ఓట కలదు. దేవుని దగ్గర జీవపు ఓట ఉన్నది. దేవుని దగ్గర సర్వసమృద్ధి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర సర్వసమృద్ధి ఉన్నది. అందుకని వారు తిని తృప్తి పొందిన తర్వాత దాదాపుగా 12 గంపలు ఎత్తుతూ వచ్చినారు. అలాగే మనకు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ 8వ వచనం నుంచి చూస్తే సారేపతని విధవరాలు కనిపిస్తూ ఉంటుంది. ఆమె యొక్క జీవితంలో కూడా దేవుడు ఎంతో మేలు అద్భుతము చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏలియా ద్వారాగా తన యొక్క పిండి తర్వాత అనుభవించినటువంటిదిగా తక్కువ కాలేదు. వర్షము వచ్చేంత వరకు కూడా తన జీవితంలో తక్కువ కాలేదు. పిండి తక్కువ కాలేదు, తన యొక్క నూనె కూడా తక్కువ కాలేదు. కాబట్టి దేవజనుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి వారి యొక్క జీవితంలో ఎంతో సమృద్ధి, ఎంతో ఆనందము, ఎంతో సంతృప్తి కలిగినటువంటి జీవితంతో జీవిస్తున్నటువంటి జీవితముగా ఉన్నది సారేపాతు విధవరాలు. కాబట్టి దేవుడు చెప్పేటువంటి వాక్యానికి విధేయత చూపించి తగ్గించుకొని దైవజనులు చెప్పినటువంటి మాటకు విధేయత చూపిస్తే ఎంతో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో అద్భుతాలు ఉంటాయి. తర్వాత ఎలీషా జీవితంలో కూడా మనకు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 41, 43 వచనాలు, 44 వచనాలు చూస్తే అక్కడ బయల్షలీషా నుంచి ఒక యవనస్తుడు ఎలీషాకు కానుక తీసుకొస్తాడు. 20 రొట్టెలను, అలాగే గోధుమ వెన్నులను, పండ్లను తీసుకుని వస్తాడు. 100 మందికి పంచిపెట్టమంటాడు ఎలీషా. మరి సరిపోతాయా అని పనివాడు అడుగుతూ వచ్చినప్పుడు, నా దేవుడు సరిపోతాయని అన్నప్పుడు, నువ్వు వడ్డించు అన్నప్పుడు వడ్డిస్తూ ఇంకా మిగిలిపోతూ వచ్చినాయి. 100 మందికి 20 రొట్టెలు తినగా, పండ్లు తినగా అనేక మంది మళ్ళా తినటానికి దేవుడు అవకాశం ఇస్తూ మిగిలిపోతూ వచ్చినాయి. కాబట్టి దేవుని దగ్గర ఓట ఉన్నది. దేవుని దగ్గర అనేక ఆశీర్వాదాలు దేవునిలో ఉన్నాయి. అది పొందుకోలేనటువంటి భాగ్యము, మనము సంపాదించుకోలేనటువంటి భాగ్యము మన జీవితంలోనే మనమే చోటు చేసుకున్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి నా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటే, దేవుని యొక్క ఓట రుచి చూసేటువంటి వారముగా, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశాలతో ఉన్నటువంటి వారముగా ఉంటే మనము ఎంతో సంతృప్తి కలిగినటువంటి జీవితము, మన యొక్క జీవితాలు, మన యొక్క ఇల్లు కూడా సంపదతో, సంతృప్తి కలిగినటువంటి జీవితంతో నింపబడేదిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేడు దినాలలో మందిరాన్ని ప్రేమించేటువంటి వారి యొక్క జాబితా చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా ఆ రోజులు మందిరాన్ని ప్రేమించడానికి దూర ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. షేబాదేశపు రాణి ఒంటెల మీద చాలా ప్రయాణము చేస్తూ దేవుని మందిరాన్ని చూడాలని వచ్చినటువంటిదిగా, దేవుని యొక్క మందిరాన్ని చూడాలని వచ్చినటువంటిదిగా, యెరూషలేము పట్టణాన్ని చూడాలని వచ్చినటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. ఐథియోపియానటువంటి నపుంసకుడు దాదాపుగా 4,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేమును చూడాలని, దేవుని ఆరాధించాలని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎలాంటి వాతావరణము, మనము దగ్గరే ఉంటాము కానీ దేవుని మందిరాన్ని దర్శించలేము. అందుకనే దిప్పు నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో, అయ్యా నా ప్రాణము దాని కొరకు ఆశపడుతుందని ఎలాగా కీర్తనకాడు సెలవిస్తున్నాడు. దేవుని మందిరము కొరకు ఆశ కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నది. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవునితో సావాసం చేస్తే, దేవునితో ఉంటే మన జీవితం ఎప్పుడు ఉబ్బుకుచుని నీటి ఓట వలె ఉంటుంది.
నిత్యము మన జీవితము ఫలభరితముగా ఉంటుంది. నెహెమ్యా కాలంలో వాళ్ళు నిత్యము ఫలభరితముగా వాళ్ళు అక్కడ అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఇంకా కొదువు కొరత లేమి బాధ అనుభవిస్తున్నామంటే దేవుని మందిరాన్ని ప్రేమించట్లేదు, దేవుని మందిరానికి రాలేనటువంటి వారుగా ఉన్నాము, దేవుని మందిరంలో ప్రార్థన చేయలేనటువంటి వారుగా ఉన్నాము, దేవుని మందిరంలో ఆరాధన చేయలేనటువంటి వారముగా ఉన్నాము, కరెక్ట్గా దేవుని మందిరాన్ని మనము సేవించలేనటువంటి వారముగా ఉన్నాము. బుద్ధి లేనటువంటి కన్యకలు ఎలాగ టైమును నిర్లక్ష్యం చేస్తూ వచ్చినారు, అలాగే మన జీవితంలో కూడా దేవుని మందిరం సేవించే విషయంలో, గణపరిచే విషయంలో బుద్ధి లేనటువంటి కన్యకల వల్ల ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే ఉన్నాము. దేవుని సేవించడానికి నిర్లక్ష్యమైనటువంటి జీవితము, ఎంతో బద్ధకము కలిగినటువంటి జీవితము, సోమరితనము కలిగినటువంటి జీవితము, ఇలాంటి వారి జీవితాలు ఆశీర్వాదాలు సంతృప్తి కలిగినటువంటి జీవితం ఉండదు. కాబట్టి ఈ దినమున మన కుటుంబాలలో నూతనమైనటువంటి కార్యము జరిగించాలంటే, మన జీవితంలో ఆనందముగా సంతోషముగా సంతృప్తి కలిగినటువంటి జీవితము జీవించాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. కాబట్టి దావీదు భక్తుడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు కాబట్టి తన యొక్క జీవితంలో ఎంతో ఎంతో ఐశ్వర్యము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే దేవుడు మనందరినీ దేవుడు సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు దేవుని మందిరాన్ని ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చినాడో ప్రభా, మమ్మల్ని కూడా ప్రేమించమని మీ యొక్క హెచ్చరిక మాకు వినిపించి చేసినందుకు వందనాలు ప్రభా. మీ మందిరాన్ని ప్రేమించడం వలన సమృద్ధి, జీవపు ఓట ప్రభా, ఆనందము సంతోషము కలిగినటువంటి జీవితము ఉంటుందని మాకు సెలవిస్తూ వచ్చినారు. అలాంటిది ప్రభా, మేము అలాంటి అడుగుజాడలో నడిచేటువంటి వారముగా, మేమందరం ప్రేమించేటువంటి వారముగా, మా జీవితాలలో సంతృప్తి కలిగినటువంటి జీవితము అనుభవించేటువంటి వారముగా మా అందరికీ దయచేయమని వాక్యం నిండిన ప్రతి ఒక్క కుటుంబాలలో లోతైనటువంటి కార్యం జరిగించి మీరు ఆదరించి వారిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుతురామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ద లార్డ్.